హలో అండి. మా గల్లీలో అయితే పెద్ద పోచమ్మ పండుగ అయితే ఉందండి. ఇక పెళ్ళికి సంబంధించింది అయితే ఆ ఇంట్లో అండి గల్లీ పోచమ్మ చేసాం కదండి, వాళ్ళ ఇంట్లో అంటే ఇంకా పెళ్ళికి సంబంధించిన పెద్ద పోచమ్మ పండుగ అండి ఇదైతే. ఇంకా ఇంటి ముందరైతే డప్పు చప్పులతో అలా స్టార్ట్ అయ్యి ఇలా ఊరేగింపుగా వస్తున్నారండి. ఇంకా మా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత నేను ఆ లైన్లో కలిసేసానండి. ఇంకా నాతో పాటుగా మీరు కూడా జాయిన్ అయ్యి వచ్చేయండి. మరి మా ఊరి పోచమ్మ దగ్గరికైతే ఇంకా ఆషాఢ బోనం, పెళ్లి బోనం, ఇంకా పెద్ద పోచమ్మ బోనం అంతా ఇంకా మా ఊరు మొత్తం చుట్టి వచ్చేద్దాం రండి. మరి ఇంకా నాతో పాటుగా మీరు కూడా వచ్చేయండి. మరి వెళ్దాం పదండి. ఊరేగింపుగా ఇంకా మా ఇంటి ముందుకు రాగానే ఇంకా గుంపులో అయితే నేను జాయిన్ అయ్యి వెళ్తున్నానండి. ఇంకా నాతో పాటుగా మీ అందరినీ కూడా తీసుకువెళ్తాను పదండి. మరి ముందుకు వెళ్దాము. ఇంకా చాలా బాగుంటుందండి ఇలా అందరం కలిసి వెళ్తుంటే. ఇంకా ఈ పెద్ద పోచమ్మ పండగ అంటే ఇంకా తెలంగాణ వైపు ఎలా చేస్తారు, ఇంకా మీరు కూడా లుక్ అయితే వేసేయండి. ఊరేగింపుగా వెళ్ళడమే కాకుండా ఇంకా మధ్య మధ్యలో ఒక క్లాత్ పరిచి ఇంకా పిల్లలందరూ గొర్రె పిల్లల్లాగా వంగుతారండి. ఇంకా అలా వంగటం వల్ల పిల్లలకి ఉన్న ఏమైనా ఇబ్బందులు, దోషాలు అన్ని తొలగిపోతాయి అని అయితే చెప్తారండి. ఇంకా వాళ్ళపైన బండారైతే చల్లుతూ ఉంటారండి. మధ్య మధ్యలో మూలమలుపులు వచ్చినప్పుడల్లా అలా క్లాత్ పరిచి పిల్లలందరినీ గొర్రెలా వంగమని అయితే చెప్తారండి. ఇంకా ఈ ఆచారం అయితే మరి ఎందుకు చెప్తారో ఏమో కానీ ప్రతి పెద్ద పోచమ్మలో ఇలాగే ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో ఇంకా డప్పుల వాళ్ళు కూడా చుట్టూ డబ్బులు మధ్యలో పెడితే రౌండ్స్ తిరుక్కుంటూ ఇంకా నేలను తాకి నొసలికి అంటించుకుంటూ ఉంటారండి. అదొక ఎంజాయ్మెంట్ అండి వాళ్ళకి. ఇంకా వీళ్ళైతే డప్పుల వాళ్ళు కాబట్టి కాళ్ళకి గజ్జలు ఏమీ లేవండి. అదే పంబాల వాళ్ళైతే కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారండి. ఆ గజ్జల చప్పుడికి, డప్పుల చప్పుడికి ఇంకా శబ్దం చాలా బాగా వినబడుతుందండి. ఇంకా మహాలక్ష్మి అమ్మవారు అని అయితే ఉంటుందండి ఊర్లో. భూలక్ష్మి, మహాలక్ష్మి అని, ఇంకా కచ్చీరకాడి గణపతి అని మీకు ఇదివరకు వీడియోలో అయితే చూపించానండి. అప్పుడు ఈ భూలక్ష్మి, మహాలక్ష్మి మాతను కూడా ఇంకా పెద్ద పోచమ్మ చేసేటప్పుడు ఇలాంటి పెళ్లిళ్ళప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడికి మూల మలుపుకి రాగానే మహాలక్ష్మికి, భూలక్ష్మికి, అమ్మవారికి జలంతో అభిషేకం చేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు ఇంకా దీపధూప నైవేద్యాలు అయితే చూపించి వెళ్ళాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా పెద్ద పోచమ్మ చేసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇలా బిందెలతో నీళ్లు పోసి
ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టి దీపధూప నైవేద్యాలు అయితే చూపెడతారండి. ఇంకా మూలమలుపు దగ్గరనే ఆగిపోతారండి. బోనాలు అయితే ఇక్కడి వరకు రావండి. ఓన్లీ కొందరు మాత్రమే వచ్చి ఇలా మొక్కు చెల్లించుకొని వెళ్తారండి. ఆ గ్రామ దేవతలండి, పొలిమేర దేవతలు భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారిని మీరు కూడా మనసులో స్మరించుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తలవాటి అయ్యారు కట్ల దండం పెట్టు. తలవాటి అయితే పేరు మొక్కుతారా? ఇంకా నేను కూడా అమ్మవారిని చక్కగా స్మరించుకున్నానండి. ఇక్కడ మూలమలుపు మధ్య ఆగుతారండి. ఇంకా ఈ లోపలికి వెళ్ళాలండి. ఇంకా మనమైతే పోచమ్మ దగ్గరికి వెళ్ళాలంటే బోనం ఇదైతే చల్లకుండా గుర్రము అవి అంటారండి. 1000 గంటలకుండా చల్లకుండా గుర్రం ఇవన్నీ ఇలా తీసుకువెళ్తారండి. పెద్ద పోషమ్మ అప్పుడైతే ఐటమ్స్ అయితే ఇంకా రథం కూడా చేపిస్తారండి వడ్లోళ్ళ దగ్గర. దాన్ని కూడా చప్పుడుతో వెళ్ళి ఎదుర్కొని అయితే వస్తారండి. ఇంకా రథం అయితే మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే పోచమ్మ టెంపుల్ వద్దకు అయితే వచ్చామండి. ఇంకా ఇది మా ప్లేస్లోనే వెలిసింది పోచమ్మ అని. ఇంకా ఈ పక్కనంతా ఇంకా మా ఇల్లు కూడా ఉంది. ఇంకా మా ప్లేస్ ఖాళీ ప్లేస్ కూడా ఉన్నాయి. ఇంకా మేమే ఈ పోచమ్మ తల్లికి అయితే ఆ ప్లేసు ఇచ్చాము అని కూడా చెప్పాం కదండి. ఇంకా నేనైతే అమ్మవారి టెంపుల్లోకి అయితే ఇంకా వెళ్తున్నామండి. ఇంకా అందరం అయితే ఒక రౌండ్ అయితే వేస్తున్నామండి. ఇంకా వెళ్ళగానే ఇంకా చెట్లు చూసారా, పెద్ద పెద్ద వృక్షాలండి. ఇదైతే ఔదంబర వృక్షం అండి, మేడి చెట్టు. చూసారా అండి. ఇంకా నేను కూడా ప్రదక్షిణ చేస్తూ ఇంకా వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా మరి ఏమైంది నీ యూట్యూబ్ ఛానల్ ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా మనీ వస్తున్నాయా అని అయితే అడుగుతున్నారండి. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాము. ఇంకా మరి డబ్బులు రావడం అయితే స్టార్ట్ అయిపోయిందని ఇంకా అందరూ అడుగుతూనే ఉంటారండి. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యామండి. ఇంకా ఈ వీడియోతోనైతే 1000 క్రాస్ అవుతాను అని అయితే మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. మరి నాకు ఇంకా ఏమవుతుందో ఏమో చూడాలండి. ఇంకా మనీ రావాలంటే 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్, 10 మిలియన్స్ వ్యూస్,
ఇలా రావాలి అని అయితే యూట్యూబ్ రూల్స్ అయితే ఉన్నాయటండి. ఇక మరి నాకు ఆ 4000 వాచ్ ఎప్పుడు నిండుతాయో, నాది ఏ వీడియో వైరల్ అవుతుందో అని ఇక నేనైతే మొక్కని దేవుడు అంటూ లేడండి. ఇంకా వెళ్ళిన ప్రతి చోట ఇంకా తొందరగా నా యూట్యూబ్ ఛానల్ రీచ్ కావాలి అని ఇంకా అమ్మవారిని అయితే వేడుకుంటున్నానండి. ఇంకా మరి నా ఛానల్ని ఇంకింత ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరినీ అయితే కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోస్ అయితే గమనించారండి. ఒక బిందెతో బిందె నిండుగా నీళ్ళు తీసుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే చుట్టూ దారలాగా విడుచుకుంటూ వచ్చారండి. ఇంకా గుమ్మం కడిగి ముగ్గులు వేశారు. ఇంకా మామిడి తోరణాలు కూడా కుట్టుతున్నారండి. ఇలా ఉంటుందండి. ఇంకా పెద్ద పోచమ్మ పండగ అంటే మా తెలంగాణ వైపు అయితే బోనాలు స్పెషల్ అండి. ఇంకా ఇక్కడైతే పట్టు పరుస్తున్నారండి. ఇంకా దానిపైన అయితే అన్నం వండి ఇంకా దాన్ని ముగ్గు వేస్తారండి. ముగ్గు పైన ఇంకా ఇస్తార్లో వేసి బోర్లించి దానిపైన పిండి జ్యోతి అయితే పెడతారండి. ఇంకా చూసారా అండి, గొర్రెపోత అయితే ఎలా జడిపించిందో అలా ఆనందంగా ఇంకా అమ్మవారు అయితే అనుగ్రహించిందని అయితే చాలా సంతోషపడ్డారండి. ఇంకా తెచ్చిన కోడిపుంజు కూడా ఇంకా అమ్మవారికి చూపించి అయితే మొక్కుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళైతే కొబ్బరికాయలు కూడా కొట్టారండి. ఇంకా బోనం చెల్లింపు అయితే ఇక్కడ ఉండదండి, ఇక్కడ చూపులమ్మ వారికేనండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మేపులమ్మ దగ్గరికి అయితే వెళ్దామండి. ఇంకా చూపులమ్మకి చూపించడం మట్టుకేనండి. ఇంకా పాలకాయలు అంటే కొబ్బరికాయలు మాత్రమే కొడతారు. ఇంకా మొక్కులన్నీ చెల్లించి ఉపహారాలు నైవేద్యాలు అన్ని పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారి ఆ పాదాల వద్ద ఉన్న బొట్టు అయితే తీసుకొచ్చి అయితే అందరికీ పెట్టేసిందండి. ఇంకా నాకు కూడా పెట్టేసింది. అదైతే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఒక ఆకును తీసుకువచ్చి ఇంకా అమ్మవారి బొట్టు ఇంకా పాదాల దగ్గర తీసి పెట్టుకోవాలి అని అయితే చెప్తారండి. ఇంకా అలా పట్టుపరిచిన దానిపైన పిండి జ్యోతులు అయితే వెలిగిస్తారు అని చెప్పాను కదండి. పెళ్లికి ముందు చేసే పెద్ద పోషమ్మ పండుగ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా స్వీటబుల్ మెమరీస్ అయితే ఇలా పిక్ చేసుకున్నామండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో అయితే
వేపులమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఏమేమి చేసాము అన్నదైతే ఉంటుందండి. చూపులమ్మ దగ్గర అయితే ఇంతే ఉంటుందండి. ఉంటానండి మరి. కలుద్దాం.